కాండ సృష్టించాలి, దాడులకు పాల్పడాలి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 స్లీపర్ సెల్స్ ని ప్రస్తుతానికి మన పోలీసులు పట్టుకున్నారు. విజయనగరంలో ఉన్నటువంటి ఉగ్ర కుట్రని భగ్నం చేశారు పోలీసులు. అయితే దాన్ని ఛేదించేటి క్రమంలో నిందితులకి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం నిందితులు 14 రోజుల రిమాండ్లో ఉన్నారు. సిరాజ్ సమీర్ అనే వ్యక్తి సికింద్రాబాద్ వాసి, సిరాజ్ ఉర్ రెహమాన్ ఆయన విశాఖలో ఉండేవాడు. సో ఇద్దరు కూడా అక్కడి నుంచి సోషల్ మీడియా ద్వారా యాక్టివ్గా ఉండేవారు. ఒకసారి వీరిలా ఎటువంటి ప్రయత్నం చేస్తారనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత వీళ్ళంతా కూడా రాడికల్స్ అంటూ ఉంటారు. అంటే వీళ్ళకి ఒక ట్రైనింగ్ కానీ, వీళ్ళకి ఒక అఫిలియేషన్తో, ఒక ఉగ్రవాద సంస్థతో అఫిలియేషన్ కానీ ఏది ఉండదు. వీళ్ళు కేవలం అక్కడ జరిగేటువంటి విషయాలను గమనిస్తూ వీళ్ళ మైండ్లో మార్చుకుంటూ ఉంటారు. ఒక పగ, ఆవేశాలని, ప్రతీకారాలు మొత్తం కూడా వీళ్ళ మైండ్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అటువంటి వ్యక్తులే ఇద్దరు కూడా. సో ఇద్దరికి సౌదీ నుంచి ఒక 3వ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త సోషల్ మీడియా పరిచయం కాస్త ఇటువంటి లైక్ మైండెడ్, మన సినిమాలో చూసాం కదా, బహుశా కొన్ని మన తెలుగులో వచ్చే సినిమాల్లో కూడా ఇటు భారత పాక్ యుద్ధం కానివ్వండి, ఆర్మీ పర్సన్కి సంబంధించినటువంటి సినిమాలు, ముఖ్యంగా అడ్విషేస్ లాంటి సినిమాలు ఏదో చూసాను నేను. సో లైక్ మైండెడ్ అనేటువంటి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ రకంగా ఇక్కడ కూడా క్లోజ్ మైండెడ్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్. అది క్లోజ్ మైండెడ్ అంటే అందరి ఆలోచనలు ఒకే రకమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి విధంగా ఈ క్లోజ్ మైండెడ్. సో క్లోజ్ మైండెడ్ ద్వారానే ఇటు సమీర్కి, అటు సిరాజ్కి, రెహమాన్కి, సిరాజ్ ఉర్ రెహమాన్ ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో సౌదీ నుంచి వచ్చిన వ్యక్తి, 3వ వ్యక్తి పరిచయం ఏర్పడింది. ఈ రకంగా వీళ్ళంతా ఏం చేశారు తెలుసా? మన దగ్గరే ఉంటూ, మన దగ్గరే తిండి తింటూ, ఇక్కడే బతుకుతూ, నిజంగా వీళ్ళ గురించి చెప్పాలంటే డెఫినెట్గా ఒక చాలా దుర్మార్గులు, చాలా నీచాతి నీచులు వీళ్ళంతా కూడా. ఇక్కడే ఉండిపోయి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా కామర్స్ అంటే మన ఫ్లిప్కార్ట్, అమెజాన్ అని కూడా కామర్స్ కిందకే వస్తూ ఉంటాయి. దీని నుంచి కొన్ని పేలుడు పదార్థాలను కొనుగోలు చేశారు. వివిధ విడిభాగాలని కొనుగోలు చేసి వాటిని అసెంబ్ల్ చేసి ఒక మారణ హోమానికి తెరలేపే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారట. దాన్ని వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మన పోలీసు అధికారులు చాలా చాకచక్యంగా తేల్చేశారు, చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే దీనికి ముందుగా ఈ మారణ హోమం సృష్టించే కంటే ముందే రిహార్సల్స్ కూడా చేయాలి కదా. రిహార్సల్స్ చేయడం కోసం వైజాగ్ అవుట్స్కట్స్ని ఎంచుకున్నారట. సమీర్, సిరాజ్ ఇద్దరు కూడా నిత్యం టచ్లో ఉండేవారట. ఎలా చేయాలి, ఎలా అసెంబ్ల్ చేయాలి, ఎలా అసెంబ్ల్ చేయాలి, ఎలా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలనే విషయం పైన ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండేవారట. విజయనగరం అవుట్స్కట్స్లో దీన్ని ఎగ్జిక్యూట్ చేసేందుకు మే 21, 22 తేదీన విజయనగరం పరిసర ప్రాంతాల రిహార్సల్స్కి స్కెచ్ వేశారట. అయితే ఇద్దరు నిధులని ప్రస్తుతం ఒక ఉగ్రవాద సంస్థ ఆపరేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంత ఎప్పుడైతే రాడికల్గా మారిపోయారో ఈ రాడికల్ ఆలోచనలు కాస్త మెల్లమెల్లగా వారిని టచ్లోకి తీసుకెళ్ళాయి. దాంట్లో సౌదీ నుంచి ఉన్నటువంటి ఒక వ్యక్తి దీనికి మొత్తానికి కూడా పన్నాగా పని తెలుస్తోంది, దాడిలో కుట్ర చేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఎన్క్రిప్టెడ్ మెసేజ్ ద్వారా ఇద్దరి మధ్య సంభాషణ జరిగేది. ఎప్పుడు చూసినా కూడా తయారీ పైన ఇద్దరికి శిక్షణ కూడా ఆయన ఆన్లైన్ ద్వారా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆన్లైన్లో క్లోరేట్, సల్ఫర్లతో ఎటువంటి దాడులకు పాల్పడాలి, ఏ రకంగా మనం దాడికి సంబంధించిన పెరుడు పదార్థాలని సృష్టించాలి, ఈ రకమైన శిక్షణ మొత్తం కూడా సౌదీ అరేబియా నుంచి ఒక వ్యక్తి ఇచ్చాడట. మొత్తం కూడా సోషల్ మీడియా వేదికనే. ఇందాక చెప్పాను కదా, క్లోజ్ మైండెడ్ రాడికల్స్ ఆలోచనతో కూడా ఒక వేదికపై చేర్చేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఈ క్లోజ్ మైండెడ్ వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూపులు, లేకపోతే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఏర్పాటు చేసుకొని క్లోజ్ మైండెడ్ వ్యక్తులందరినీ కూడా ఒక జట్టుగా చేసుకొని ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడ్డారు ఈ దుర్మార్గులు. ప్రస్తుతానికి వీరిద్దరిని కూడా భగ్నం చేశారు. వీరి యొక్క ప్రయత్నాన్ని భగ్నం చేసి 14 రోజుల పాటు రిమాండ్కి తరలించారు మన పోలీసులు. సో ఎప్పటికప్పుడు ఇంకా పరిశీలిస్తున్నారు. అందుకే చెప్తున్నాను, నేను మళ్ళీ వార్న్ చేస్తున్నాను, ఎప్పటికప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో వెంటనే మీరు అలర్ట్ అయిపోయి ఇటువంటి వారెవరైనా కనుక ఉంటే వారిని పని పట్టేటువంటి ప్రయత్నం, పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే ఎటువంటి వాళ్ళు మన దగ్గరే ఉంటూ, మన దగ్గరే నివాసం ఉండి, మన దగ్గర అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మన దగ్గర మారణ హోమాన్ని సృష్టించే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కాబట్టి వాళ్ళ పని పట్టాల్సిన అవసరం ఉంది. ఒకసారి అసలు ఎటువంటి ప్రయత్నం చేశారు, ఎటువంటి సామాగ్రిని సమకూర్చుకున్నారు, అవన్నీ డీటెయిల్స్ మా ప్రతినిధి రాడేష్ అందిస్తారు. రాడేష్, సో ఎటువంటి ప్రయత్నం చేశారు, ఏ రకంగా వీరి యొక్క పన్నాగం కనిపించింది, పోలీసులు ఎలా భగ్నం చేశారు? దేశంలో ఉగ్రవాద మొక్కలు కలకలం రేపుతున్నాయి. ఇదే నేపథ్యంలోనే చూసుకుంటే ఈరోజు విజయనగరం జిల్లాలో కూడా ఉగ్రవాదులు అయితే కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఉగ్రవాద చర్యలకు మరోపక్క ప్రేరేపిస్తూ వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే మాత్రం ఇప్పటికీ అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆన్లైన్లో
ఎక్కువగా ఏదైతే ఈ పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి ఏదైతే శోధించినటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వాళ్ళని, అదేవిధంగా ఉగ్రవాదులకు అనుకూలంగా పోస్టులు చేసే వాళ్ళని కూడా ఎప్పటికీ అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లా సంబంధించినటువంటి ఒక వ్యక్తిని కూడా ఆల్రెడీ ఎప్పటికీ అదుపులో తీసుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ వ్యక్తి ఇంతకు మునుపు అయితే మాత్రం గత 6 నెలల నుంచి అయితే మాత్రం సుమారుగా చూసుకుంటే సౌదీ అరేబియా 4-5 సార్లు వరకు కూడా సౌదీ అరేబియా వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఉన్నాయనేది మరోవైపు ఎగా వర్గాలు అయితే మాత్రం చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు కూడా విజయనగరంలో ఒకవైపు పేలుడు పదార్థాలకు సంబంధించిన కొనుగోలు చేశారని, ఆన్లైన్లో కొనుగోలు చేసి వాటిని అయితే మాత్రం వినియోగించడానికి అయితే ట్రయల్స్ కూడా వేశారని చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యం కూడా మరొకైతే కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ప్రధానంగా చూసుకుంటే విజయనగరానికి మనం శివారు ప్రాంతంలోనే అయితే ఉన్నాం. ప్రధానంగా చూసుకుంటే ఈ శివారు ప్రాంతంలోనే ఇటువంటివి ట్రయల్స్ జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మరొకవైపు అయితే విశ్వసనీయ వర్గాల నుంచి కూడా వస్తున్నటువంటి సమాచారం. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విజయనగరంలో నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రాంతంలో ప్రస్తుతం అయితే మనం ఉన్నాం, ఏదైతే అవుట్స్కట్స్లో ప్రజెంట్ అయితే మనం ఉన్నాం. ఈ అవుట్స్కట్స్లో చూసుకుంటే ఈ కొండ ప్రాంతంలో నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో ఇక్కడ ఏం చేసినా ఎవరికి బయటికి తెలియదు కాబట్టి ఇటువంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా దీనికి సంబంధించినటువంటి ఒక చర్యలు అయితే జరుగుతున్నాయి అంటూ మరొక విషయం అయితే వస్తున్నటువంటి కథనాలను అయితే మాత్రం చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ ఉగ్రమోకల పైన కూడా మరొక వైపు అయితే దర్యాప్తు కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కూడా మరొక వైపు అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగానే ప్రధానంగా చూసుకుంటే అరెస్ట్ అయినటువంటి వ్యక్తి సిరాజ్ సమీర్ కస్టడీలో ప్రస్తుతం అయితే మాత్రం ఉన్నారు. వీళ్ళని ఇప్పటికే కోర్టులోని పిటిషన్ వేయని ఉన్నారు. మరి కాసేపట్లో చూసుకుంటే దీనిలో భాగంగా చూసుకుంటే విచారణ చేసిన తర్వాత మరిన్ని కీలకమైన ఆధారాలు అయితే మాత్రం వచ్చే అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఉగ్రవాదులు మోకలికి ప్రధానంగా తయారు చేయడానికి ప్రధాన సూత్రధారి ఎవరు, అలాగే దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు ఎవరు వీళ్ళకి జారీ చేస్తున్నారు, వీళ్ళకి ఎవరు నిధులు సమకూరుస్తున్నారు, అదేవిధంగా దీనికి సంబంధించిన మరిన్ని ఆరాలు తీసే అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తుంది. దీనిలో భాగంగా ప్రధానంగా చూసుకుంటే గత 6 నెలల్లో సిరాజ్ అనే వ్యక్తి అయితే మాత్రం విజయనగరానికి చెందినటువంటి ఈ యొక్క వ్యక్తి అయితే మాత్రం 6 సార్లు సౌదీ వెళ్ళేటట్లయితే మాత్రం పోలీసుకు అందినటువంటి సమాచారం కూడా కనిపిస్తుంది. దీనిలో భాగంగా మరికాసే ఇంకా ముందుకు కూడా వెళ్ళి దీనిపైన అయితే మాత్రం మరింత దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే మరోవైపు ఏదైతే ఈ సిరాజు ఉర్ హుస్సేన్కి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా తన స్నేహితుడిగా ఉన్నటువంటి హైదరాబాద్కు చెందినటువంటి మరో వ్యక్తి అయినటువంటి సయ్యద్ సమీర్ కూడా ఈ యొక్క దీనిలో భాగంగా చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే ప్రాంతంలో మనం చూడవచ్చు. ఏదైతే మన ప్రస్తుతం అయితే విజయనగరం సంబంధించి శివర ప్రాంతంలో అయితే ఉన్నాం, ఈ శివర ప్రాంతంలోనే ఎటువంటి కార్యక్రమాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయని అయితే మాత్రం చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం అయితే చూడవచ్చు. ఏదైతే నిర్మానుష్యమైన ప్రాంతంలో మరొకవైపు చూసుకుంటే కొంచెం ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో కూడా ఏవో అక్కడ మంటలు పెట్టి కాల్చేటట్లు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా సరే ప్రమాదం జరిగిందా, లేకపోతే ఇక్కడ ఏదైనా సరే కావాలని చేశారా, లేదంటే ఈ యొక్క ఉగ్రమూకలు అయితే మాత్రం చేసినటువంటి ఆ చర్యలు ఏమైనా విఫలమయ్యి ఈ విధంగా ఇక్కడైతే మాత్రం కనిపిస్తున్నాయా అని అయితే మాత్రం నీట్గా చూడవచ్చు. చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో చూసుకుంటే ప్రతిదీ కూడా కనిపిస్తుంది. ప్రతిదీ కూడా ఏదైతే మనకు సంబంధించినటువంటి చూడవచ్చు. ఒక్కొక్కరి కూడా నేను చూసుకుంటే రంగురంగులుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా తీసుకుని వచ్చినటువంటి ఏదైతే రసాయనాలు సరిగ్గా వేటి విస్ఫోటనం చెందక ఈ విధంగా ఉండిపోయాయా